ఒక కార్మికుడి బలిదానం, మరికొంతమంది ఆత్మహత్య ప్రయత్నాలు తెలంగాణ ప్రభుత్వాన్ని షేకాడించింది, వణికించగలిగారు. అధికారులతో చర్చల పేరుతో రోజుల తరబడి సాగతీస్తూ గేమ్ ఆడదామనుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం చివరికి దిగి వచ్చింది, దారికి వచ్చింది. ఫైనల్గా ప్రధానమైనటువంటి డిమాండ్లకి ఆమోదం తెలిపింది. పిఆర్సీ ఏకంగా 11% పెంచేందుకు ముందుకు వచ్చింది. అదే సందర్భంలో ఏదైతే ఎన్నికలు ఇంతవరకు కార్మిక సంఘాల ఎన్నికలు జరగకుండా ఆపుతున్నటువంటి తంతుకి ముగింపు పలికింది. ఎన్నికలు నిర్వహించేందుకు ఓకే చెప్పింది. అదే సందర్భంలో మిగతా అంశాల పరిశీలనలో అత్యంత ముఖ్యమైనటువంటిది ఆర్టీసీ విలీనం, దానికి కూడా అంగీకరించింది. తద్వారా ఇవాళ సమ్మె విరమణ జరిగింది. ఆర్టీసీ సర్వీసులు యథావిధిగా నడవడం ప్రారంభించినాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల చర్చలు సఫలం కావడం ఒక ఎత్తు అయితే, ఇందులో పిఆర్సీ ఒకటి, అట్లాగే మరొక ప్రధానమైనటువంటి ఆర్టీసీ విలీనం, సంఘాల ఎన్నికల గ్రీన్ సిగ్నల్, ఈ 3 ప్రధానమైనటువంటి డిమాండ్లతో పాటు ఎన్నికల నిర్వహణకి ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వడం అన్నటువంటిది కార్మిక సంఘాలకు సంతోషాన్ని ఇచ్చింది. ఆర్టీసీ విలీనం ప్రక్రియ కోసం ఒక కమిటీ నియమిస్తున్నట్టు కూడా ప్రకటించింది ప్రభుత్వం. కమిటీలో అధికారులు, ఆర్టీసీ కార్మికుల సంఘాలు కూడా ఉంటాయని తేల్చి చెప్పడంతో సమ్మె విరమణకి ముందుకొచ్చారు. మిగిలిన అంశాలు పరిష్కరించబోతుంది ఆర్టీసీ యాజమాన్యం అని ప్రకటించారు.